సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. ప్రెసెంట్ మనమైతే ఉన్నామండి గుంటూరు రైల్వే స్టేషన్ బయట. సో మీకు థంబ్నెయిల్ ఇంకా టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది మనం ఏ జర్నీ చేయడానికి వచ్చాము. సో ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12747 గుంటూరు నుంచి వికారాబాద్ జంక్షన్ మధ్యలో అయితే నడుస్తుందండి, పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నేను ఆల్రెడీ సేమ్ 1 year బ్యాక్ సేమ్ జూన్ 15th జూన్ మిడ్లోనైతే సేమ్ పల్నాడు ఎక్స్ప్రెస్ చేసినాను, రిలీజ్ కూడా చేసిండండి ఎగ్జాక్ట్ 1 yearలో. సో మన పల్నాడు అయితే ఐసీఎఫ్ కోచెస్ తోని ఎల్హెచ్బి కోచెస్ కి అయితే అప్గ్రేడ్ అయితే అయ్యాడండి. సో మనము లోపలికి అయితే వెళ్ళిపోదాము. అయితే గుంటూరు రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్తున్నాము. మిగతా డీటెయిల్స్ ఏమున్నా మనం లోపల వెళ్ళి షేర్ అయితే చేస్తున్నామండి. సో చాలా మంది రైల్ ఫ్యాన్స్ కూడా ఆన్ బోర్డ్ అయితే ఉన్నారండి వికారాబాద్ వరకు. ఎట్లుంటది ఏంది అనేది మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే చేద్దామండి. ఆల్రెడీ నేను పల్నాడు అయితే ఐసీఎఫ్ రన్ తో చేసినాను. సో ఇదైతే ఎల్హెచ్బి రన్తో అయితే చేస్తున్నానండి. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఏ లోకల్ లింక్ అయిందో అది కూడా మనం చూసుకున్నాము. ఫస్ట్ వెళ్ళి మనం చూసుకున్నట్టయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఎంటర్ కాగానే మనకి బోర్డ్స్ అయితే ఉంటాయి ఏ ప్లాట్ఫామ్ మెయిన్ అనేది. మన ట్రైన్ అయితే 12747 ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి అయితే డిపార్ట్ అవుతుందని అయితే బోర్డ్స్ లో చూపిస్తుందండి. ఎంటర్ కాగానే ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వస్తుంది. సో మనము ఇక్కడ అంతా మనం చూసుకున్నట్టయితే బుకింగ్ ఆఫీస్లు అయితే మొత్తం ఉంటాయండి. లోపలికి రాగానే మనం మెయిన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తాము. యాక్చువల్గా మేము అండర్ పాస్ తీసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ 6 సైడ్ వెళ్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి సో ఏ లోకల్ లింక్ చేసి ఉందో ఆబ్వియస్గా కొత్త ఎల్హెచ్బి బండి కాబట్టి దీనికి ఐసీఎఫ్లు ఉన్నప్పుడే మొత్తం WAP 7లో లీడింగ్ ఉంటుండే. ఇప్పుడు కూడా ఇది ఏదైతే చూస్తున్నారు వెనకాల ఐసీఎఫ్, ఇది ఇప్పుడు సింహాద్రిగా లాస్ట్ ఐసీఎఫ్ రన్ అయితే చేస్తుందండి. సింహాద్రితోనైతే RSA ఉంది, రేక్ షేరింగ్. సో మనము ఫస్ట్ ఎల్హెచ్బి రన్ ఫస్ట్ రేపటితోనైతే ఎల్హెచ్బి ఫస్ట్ సింహాద్రిది అవుతుంది. ఈరోజు అయితే పల్నాడు ఉందండి. సో మనము మొత్తం ప్లాట్ఫామ్ నెంబర్ చివరి వెళ్ళి ఏ లీడ్ చేస్తుందో చూసుకొని మనమైతే వెళ్ళిపోదామండి మన కోచ్ దగ్గరికి. మేము ట్రావెల్ చేస్తున్న కోచ్ వచ్చి D1 అనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే లీడింగ్ పవర్ వచ్చి 37675 అండి. విజయవాడ WAP 7 అయితే లీడ్ చేస్తుంది. మన పల్నాడు సూపర్ ఫాస్ట్కి కొత్తగా చెమచెమలు ఆడుతుందండి ఎల్హెచ్బి కోచెస్. సో మనమైతే అటు వెళ్ళిపోదామండి. సో మనమైతే వచ్చేసినామండి. సో యాక్చువల్గా మొత్తం ప్లాట్ఫామ్ బయట అయితే ఉందండి ఇది మన ఇంజన్. నేను సినిమాటిక్ షార్ట్స్ అని అనుకున్నాను, బట్ వికారాబాద్లో అయితే క్యాప్చర్ చేద్దామండి. లాస్ట్ టైం కూడా నేను ఐసీఎఫ్ రన్తో చేసినప్పుడు వికారాబాద్లోనే క్యాప్చర్ చేసిండే. ఇప్పుడు కూడా మేము సేమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచే డిపార్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి అయితే డిపార్ట్ అవుతుందండి. సో వెళ్ళిపోదాం. మన కోచ్ అయితే మొత్తం బ్యాక్ సైడ్ అయితే ఉందండి. సో మనతోని మోమిన్ ట్రావెల్ చేస్తుండే, ఇంకా పార్థేవో, ఇంకా అదర్ రైల్ ఫ్యాన్స్ అయితే ట్రావెల్ చేస్తున్నారండి. సో వికారాబాద్ వరకు వెళ్ళిపోదాం. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి కనుక మాట్లాడుకుంటే, సో ఈ ట్రైన్ వచ్చి టోటల్గా 35 minutes అయితే తీసుకుంటుందండి. సో ట్రైన్ నెంబర్స్ కనుక చూసుకుంటే 12747 అండ్ 12748. సో 12747 వచ్చి గుంటూరు నుంచి వికారాబాద్ కండి. వికారాబాద్ నుంచి గుంటూరుకి కనుక చూసుకుంటే 12748 అండి. కిలోమీటర్స్ వచ్చి 353 kilometers అయితే కవర్ చేసిందండి. సో దీనికి హాల్స్ వచ్చి 13 halls అయితే ఉన్నాయండి. సో రన్ ఎట్లుంటుంది ఏంటనేది ఎక్స్పెక్ట్ చేద్దాము. అండ్ ఇంకోటి ఎల్హెచ్బి అయింది కాబట్టి బీబీ నగర్ తర్వాత 130 కొడతాడా, గట్కేసర్ స్కిప్ ఎంత MPSలో కొడతాడా అనేది అది కూడా క్యాప్చర్ చేద్దామండి. సో వెళ్ళిపోదాం మన కోచ్ దగ్గరికి. అందరు రైల్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఉన్నారండి. సో ఏదో కొబ్బరికాయ కొట్టడం ఆ పూజా కార్యక్రమాలు ఏదో అవుతున్నాయి, అందుకని జూనికి వచ్చినాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ శ్రీకాకుళం రోడ్ వచ్చింది. ఇది రావడం వల్ల మనకైతే డిపార్చర్ ఆన్ టైం దొరకలేదండి. అండ్ అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అయితే శబరి కూడా వచ్చింది. సో ఇప్పుడు మనకు అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారండి ఏంటంటే, సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉందని. సో చూసుకుందాము. ఆన్ టైం అయితే దొరకలేదు. సో ఎంత డిలేలో డిపార్ట్ అవుతుంది అది కూడా చూసుకుందామండి. మనమైతే మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో టైం చూసుకున్నట్టయితే అండి, సో 45కి డిపార్ట్ అవ్వాల్సిన ట్రైన్ మన ట్రైన్ అయితే 55కి అయితే డిపార్ట్ అవుతుంది. 10 minutes డిలేతోనైతే గుంటూరు జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అవుతుందండి. సో డిపార్ట్ అయితే అయిపోయిందండి గుంటూరు నుంచి.
సో పొద్దు పొద్దున ఇలా సన్ రైజ్ అవుతుంది అండ్ ఇక్కడ మన జర్నీ కూడా సాగుతుందండి పల్నాడు కొత్త ఎల్హెచ్బి కోచెస్లో. స్కిప్పింగ్ సిరిపురం. వంటనైతే ఉంటుంది సో కాబట్టి ఎర్లీ సన్ రైజ్ వంటనైతే కుదురుతున్నాడు బండి ప్రాపర్. సరే కానీ వంటని కొడుతున్నా అంటే ఐసీఎఫ్లో వచ్చినంత కుదుపు కానీ వంటని కొడుతున్నట్టు కానీ ఏమీ తెలియట్లేదు. సో చాలా స్మూత్గా అయితే కొడుతున్నాడు. కొత్తగా వచ్చింది కదా, పైగా ఇంకా ఫ్లాట్ సౌండ్ కూడా లేదు. సత్యనాపల్లికి అయితే అరవ్ అవుతున్నామండి. టోటల్గా 42 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనోడైతే 16 మినిట్స్ డిలేతోనైతే సత్యనాపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాడండి. స్టేషన్ కోడ్ చూసుకుంటే SAP. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ డైలీ చూసుకుంటే 42 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి సత్యనాపల్లిలో. ఒకటి చెప్పడం మర్చిపోయినానండి. సో ఇది మన ఫస్ట్ వ్లాగ్ ఆఫ్టర్ జోన్స్ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అండి. సో మనమైతే ఎస్కార్ జోన్లో అయితే రన్ అవుతున్నాము. విష్ణుపురం జంక్షన్ తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఇంకా సికింద్రాబాద్ డివిజన్ వాళ్ళైతే హ్యాండ్ ఓవర్ తీసుకుంటారు మన పల్నాడు సూపర్ ఫాస్ట్కి. సో డిపార్చర్లు అయితే కలుసుకుందామండి. సో మనమైతే డివైడ్ అయిపోయామండి సత్యనాపల్లి నుంచి. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది పెరుగురాల.
వాళ్ళు చేతలకి వెళ్ళడానికి ఎక్స్ప్లోర్ చేసుకున్నారు. ఫస్ట్ ఎల్హెచ్బి రన్ పల్నాడు యాజ్ యూజువల్ ఐసీఎఫ్ ఎంత కొడుతుండో ఇది కూడా అంతే కొడుతున్నాడు. సో కాన్స్టెంట్గా 110 అయితే మెయింటైన్ చేస్తున్నాడండి. సో టోటల్గా 73 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడు అయితే 16 నిమిషాల డిలేతో అయితే పిడుగురాల స్టేషన్కి అయితే వచ్చేసాడండి. స్టేషన్ కోడ్ కనుక చూసుకుంటే PGRL. సో 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనం అయితే రివర్స్ లూప్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చామండి. డిలే కనుక చూసుకుంటే 16 మినిట్స్ డిలే. డైలీ చూసుకుంటే 34 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి పిడుగురాల స్టేషన్ లో. మనోడు అయితే డిపార్ట్ అయిపోయాడండి పిడుగురాల నుంచి. సో మన స్టేషన్ మాస్టర్ ఏమైందబ్బా ఇయ్యాలా అంటున్నాడు. ఎందుకంటే ఎల్హెచ్బి అయింది పల్నాటి పులి. అందరు పరేషాన్ అయిపోతుర్రు. 5-6 కోచ్ల నుంచి అందరు ఫోన్లు పట్టుకొని కూర్చురు. సో మెయిన్గా ఈ పల్నాడు ఎక్స్ప్రెస్కి ఇంట్రడ్యూస్ చేసింది ఎందుకంటే, సో అండ్ పల్నాడు పేరు కూడా ఎట్లా వచ్చిందంటే, ఈ ట్రైన్ వచ్చి కంప్లీట్ పల్నాడు డిస్ట్రిక్ట్స్ కవర్ చేసుకుంటూ అయితే హైదరాబాద్కి అయితే రీచ్ అవుతుందండి. సో మనోడు అయితే ముందుగా సికింద్రాబాద్ వరకు ఉండే, దాని తర్వాత వికారాబాద్కి అయితే ఎక్స్టెండ్ అయ్యారు. వికారాబాద్ గుంటూరు మధ్యలో అయితే రన్ అవుతున్నాడు. సో మన పల్నాటి పులి అయితే ఎల్హెచ్బి అయితే అయిపోయాడండి ఫైనల్గా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నేను చేయవలసి అయితే వచ్చింది. 2 డేస్ ముందే డిసైడ్ అయినాను ఎల్హెచ్బి రన్ చేద్దామని. సో నాది యాక్చువల్గా బెంగళూరు ప్లాన్ ఉండే, బట్ అది క్యాన్సిల్ చేసుకొని ఫస్ట్ ఎల్హెచ్బి రన్ చేద్దామని అయితే నేను ఇటైతే వచ్చేసినానండి.
25 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 15 మినిట్స్ డిలేతో అయితే నడిగుడి జంక్షన్ అయితే వచ్చినామండి. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి నడిగుడికి. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. 38 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాం. 3 ఒరిజినేటింగ్ ఇంకా 3 టర్మినేట్ అయితే అవుతాయండి. సో నడిగుడి జంక్షన్కి. సో జంక్షన్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి ఒక లైన్ అయితే కట్ అవుతుందండి, అది గుర్తొస్తలేదు. సో ఒకసారి చూసి డిపార్చర్ అయిన తర్వాత ఒకసారి చూసుకొని చెప్పేసి ఏ లైన్ కట్ అవుతుంది అనేది. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి నడిగుడి నుంచి. ఏదైతే లైన్ డివైడ్ అవుతుందండి అలాగే అవుతుంది చూసారా. సో ఆ లైన్ వచ్చి మార్చట్లేదు లేదండి. సో మనమైతే ఫర్దర్గా పల్నాటి సింహము, పల్నాటి పులి అయితే డైరెక్ట్ ఇప్పుడు మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయిందండి. సికింద్రాబాద్ డివిజన్ హ్యాండ్ ఓవర్లకు అయితే వచ్చేసింది. సో ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే మనకి తెలుగు స్టేట్స్ శతాబ్ది అయితే మనకి జింగ్ అవ్వబోతుందండి. విష్ణుపురంలో ఫుల్ ఎంపీఎస్లో అయితే జింగ్ అవ్వబోతుంది. ఫుల్ సిగ్నల్స్ అయితే గ్రీన్ అయిపోయినాయి. వచ్చే ఆపోజిట్ లైన్లో మొత్తం గ్రీన్ అయితే అయిపోయినాయండి. సో చూసుకుందాం ఎంపీఎస్లో ఏమైనా ఉంటుందా లేకపోతే ఏందనేది కూడా చూద్దాం. లో అయితే శతాబ్ది, తెలుగు స్టేట్ శతాబ్ది అయితే కొట్టుకుంటూ అయితే వెళ్ళాడండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి అండి. శతాబ్ది ఎట్లుందో ఫుల్ ఎంపీఎస్లో అయితే స్కిప్ చేసుకుంటూ అయితే వెళ్ళిండు విష్ణుపురం. అండ్ మనం కూడా డివైడ్ అయిపోయాం విష్ణుపురం నుంచి. అండ్ విష్ణుపురం యాక్చువల్గా జంక్షన్ అంటారండి, ఎందుకంటే ఇక్కడ నుంచి ముటుమూరి జంక్షన్కి కనెక్ట్ అవుతుంది. అండ్ 6 ట్రైన్స్ అయితే ఇక్కడ హాల్ట్ అయితే అండి విష్ణుపురంలో. అయితే ఈ పవర్ ప్లాంట్కి కూడా ఉంటుందండి కనెక్టింగ్. ఒక ట్రాక్ అయితే వెళ్తుంది పవర్ ప్లాంట్కి కూడా. రైట్ సైడ్లో మోటోమూరి జంక్షన్కి అయితే కనెక్ట్ అవుతుంది. సో వందే భారత్ అయితే వచ్చేసిందండి. తిరుపతి, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్.
మంచి ఎంపీఎస్లో అయితే వెళ్ళిందండి సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది మిర్యాలగూడ. సో మిర్యాలగూడకి అయితే వచ్చేసామండి. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. సో ఇది మెయిన్ లైన్, మనమైతే లూప్ అయ్యాము. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ వచ్చింది. సో 133 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనోడైతే మిర్యాలగూడ స్టేషన్కి అయితే వచ్చాడండి. సో స్టేషన్ కోడ్ కనుక చూసుకుంటే MRGA. సో 3 ప్లాట్ఫామ్స్ ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాము. సో డైలీ చూసుకుంటే 58 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి మిర్యాలగూడలో. 2 ట్రైన్స్ ఒరిజినేటింగ్ అండ్ 2 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే అవుతాయండి మిర్యాలగూడలో. స్టేషన్ కోడ్ కనుక చూసుకుంటే MRGA. చూస్తున్నారు కదా, మొత్తం ప్యాక్ అయితే నడుస్తుందండి. చాలా మంది ప్యాసింజర్స్కి అయితే సో ముందున్న ఏదైతే కోచ్ కాంపోజిషన్ ఉందో సో చాలామందికి తెలియదు, ఎందుకంటే ఇది LHB అయింది కాబట్టి. సో కంప్లీట్ రిజర్వేషన్స్ వెనకాల వచ్చేసినాయి. సో పబ్లిక్ అయితే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు, ఎందుకంటే వెనకాల జనరల్ ఉంటుందేమో అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకొని వెనకాల అయితే ఆగుతున్నారు. బట్ వెనకాల అయితే మొత్తం రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా ప్రాబ్లం అయితే అవుతుందండి దీనివల్ల. అయితే అయిపోయామండి మిర్యాలగూడ నుంచి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అండి డబలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. నేను లాస్ట్ పల్నాడు నుంచి కూడా చూపించినాను, ఇప్పుడు కూడా చూపిస్తాను. అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ పోల్స్ ఇంకా ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ దీన్ని ఏమో అంటారండి. సో ఇవైతే వేసారండి, పోల్స్ కూడా రెడీ అయిపోయినాయి. సో కాంక్రీట్ అదేమంటారు స్టోన్స్ ట్రాక్స్ పెండింగ్ ఉన్నాయి, వైరింగ్. సో ఇవి అయితే మొత్తం ఇంకా టైం టేకింగ్ ఉందండి, ఇంకా 1.5 year అయితే తీసుకుంటుంది ఈజీగా. కుక్కడం ఫ్లాట్ 110లో కొడుతున్నానండి. టిప్పర్ది
సో నల్గొండకైతే అరవ్ అవుతున్నామండి. ఇక్కడితో మనోడైతే 171 కిలోమీటర్స్ అయితే కవర్ చేశాడండి. సో డిలే కనుక చూసుకుంటే 37 మినిట్స్ డిలేతోనైతే నల్గొండ స్టేషన్కి అయితే వచ్చాడు. సో 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ కనుక చూసుకుంటే NLD అండి. అండ్ సో టోటల్ హాల్స్ కనుక చూసుకుంటే 76 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే నల్గొండలో. అండ్ 1 మినిట్ హాల్ట్ డిపార్చర్లో అయితే కలుసుకుందామండి. సో ముందుగా అయితే మన పార్థివ్తోనైతే పల్నాడు ట్రైన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేపిస్తానండి. సో వెయిట్ చేయండి. మేమైతే డిపార్ట్ అయిపోయామండి. జస్ట్ 2 మినిట్స్ అండి, 2 మినిట్స్ మాత్రమే హాలిడే తీసుకున్నాడు. సో చిట్యాలకైతే అరవ్ అవుతున్నామండి. సో నాకు తెలిసి ఇక్కడైతే జేబీది క్రాసింగ్ అయితే ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే జేబీ అయితే నియర్ బై వచ్చేసింది జన్మభూమి. సో చూద్దాము. సో చిట్యాలకు వచ్చి సింగిల్ ప్లాట్ఫామ్ అయితే ఉంటుందండి. సో ఒక 5 to 6 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే చిట్యాలలో. అండ్ వితౌట్ మైక్ ఎట్లుందో వితౌట్ హెడ్ ఫోన్స్ రికార్డ్ అయితే చేస్తున్నానండి. ఎందుకంటే నా ఫోన్ అనేది కొంచెం ప్రాబ్లం ఇస్తుంది. సో ఛార్జ్ అయితే పెట్టినాను, ఛార్జింగ్ పెట్టుకుని అయితే మాట్లాడుతున్నాను. సో జేబీది ఇంకా క్లియరెన్స్ అయితే ఏం లేదు. చూద్దాము జేబీకి ఇస్తాడా లేకపోతే మనకి ఇస్తాడా ఇక్కడ నుంచి. సో జన్మభూమి అయితే వచ్చేసిందండి జింగ్ అవ్వడానికి మనతోని. ఇత్తార్సి సో మనమైతే వచ్చేసినామండి నాగిరెడ్డిపల్లికి. సో చూసుకున్నట్టయితే సింగిల్ ప్లాట్ఫామ్ ఉంటుంది, సేమ్ సింగిల్ ప్లాట్ఫాము. అండ్ 5-6 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. 5-6 దేనికంటే ఉన్న 2-3 ట్రైన్సే అప్ డౌన్ ఆగుతాయి కాబట్టి అట్లా హాల్టింగ్ ఎక్స్ట్రా అవుతుందండి. సో ఇక్కడ నుంచి మనోడైతే నాగిరెడ్డిపల్లి దాటిన తర్వాత డిపార్ట్ అయిందంటే డైరెక్ట్ సికింద్రాబాద్లోనే దీనికి మళ్ళీ నెక్స్ట్ హాల్ట్ ఉంటుందండి. మధ్యలో అంతా ఇప్పుడు మనం బొమ్మాయిపల్లి స్కిప్ చేసిన తర్వాత మనకి 130 పర్మిషన్ అయితే వస్తుందండి బీబీ నగర్ పగడిపల్లి క్యాబిన్స్ నుంచి. సో చూద్దాము 130 కొడతాడా లేకపోతే ఏంది. ఈరోజు ఫస్ట్ ఎల్హెచ్బి కాబట్టి చూద్దామండి ఎట్లుంటుంది ఏంటనేది.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాజీపేట్ లేన్ వచ్చి కనెక్ట్ అవుతుందండి. సో మనము కాజీపేట్ లేన్లోకి వచ్చి కనెక్ట్ అవుతున్నాము. సో గుంటూరు లేన్ అయితే మొత్తం అయిపోయిందండి. సో ఇక్కడ నుంచి మనోడికి పగిడిపల్లి క్యాబిన్స్లో నుంచి 130 పర్మిషన్ దొరుకుతుంది. బట్ ఫస్ట్ ఎలిజిబుల్ అని కాబట్టి 130 కొడతాడా ఫస్ట్ డేనే, లేకపోతే కొట్టడా ఏందనేది చూద్దాము. దానాపూర్ ఎన్సిటీవీ స్కిప్పింగ్ బీబీ నగర్. ఫర్ ద ఫస్ట్ టైం పల్నాడు అయితే 123 కొడుతుందండి. గట్కేసర్ స్కేప్. సో మనమైతే అరైవ్ అవుతున్నామండి సికింద్రాబాద్ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. మనం వచ్చేసరికి సికింద్రాబాద్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఈ బ్యాగ్ని తెగ దర్శనం ఇస్తుంది. మ్యాప్స్ కదా బ్యాగ్ డ్రైవ్ ఉండొచ్చు. నువ్వు చేసిన బండే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాము. సో సికింద్రాబాద్ జంక్షన్ అని ఎందుకు అంటారంటే అండి, సో ఇక్కడ నుంచి మనమైతే వెళ్ళబోతున్నాము వాడి లేన్ అండ్ మహబూబ్ నగర్ దోన్ లేన్ అయితే అలాగ అవుతుంది. అండ్ మనమైతే వచ్చేసినామండి కాజీపేట్ లేన్ నుంచి అండ్ నాందేడ్ లేన్ కూడా అలాగ అవుతుంది. అందుకనే మెయిన్ జంక్షన్ అయితే అంటారండి. సో ఇక్కడ 108 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. 43 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయ్యి 43 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే అవుతాయండి సికింద్రాబాద్ నుంచి. అండ్ 10 minutes హాల్ట్
23 డిలేతోనైతే మనం సికింద్రాబాద్కి అయితే అరైవ్ అయినాము. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది బేగంపేట్, దాని తర్వాత లింగంపల్లి, శంకర్పల్లి, అలా వికారాబాద్ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతామండి. సో పల్నాడు గురించి అయితే నేను పార్థివ్తో మాట్లాడిపిస్తాను. సికింద్రాబాద్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి, ఎక్కువసేపు అయితే ఆపలేడు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 10 అయితే మ్యాక్సిమం అయితే అయిపోయిందండి. ఒక 80% వర్క్స్ అయితే అయిపోయినాయి ప్లాట్ఫామ్ నెంబర్ 10 సికింద్రాబాద్. నేను ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటున్నాను. ఒక్కసారి మనకు అప్రూవల్స్ దొరికినాయంటే 10 ప్లాట్ఫామ్ అయితే మొత్తం చూపిస్తానండి, ఎక్స్ప్లోర్ చేద్దాము మనము. కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు సికింద్రాబాద్ అప్గ్రేడేషన్. ఐ హోప్ ఏంటంటే ఏదైతే హాల్టింగ్ ట్రైన్స్ ఉన్నాయో, ఒరిజినేటింగ్ టర్మినేటింగ్ ట్రైన్స్ ఉన్నాయో సికింద్రాబాద్వి, మొత్తం చెర్లపల్లి రాగానే దీనికి హాల్టింగ్ తగ్గిపోయింది, ఒరిజినేటింగ్ తగ్గిపోయింది, టర్మినేటింగ్ కూడా తగ్గిపోయింది. అరే బ్లాక్ బేగంపేట్కి అయితే అరైవ్ అవుతున్నామండి. సో బేగంపేట్కి అయితే అరైవ్ అవుతామండి. మాట్లాడే వాళ్ళ తిప్పావు కదా, ఏం మాట్లాడలేదు, నన్ను చూపించాను, నేను ఎక్కిరించాను. సో 286 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 36 మినిట్స్ డిలేతో అయితే బేగంపేట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో స్టేషన్ కోడ్ కనుక చూసుకుంటే BMT 2 ప్లాట్ఫామ్స్ ఉంటే ఢిల్లీ చూసుకుంటే ఇంచుమించు ఒక 40 to 50 ట్రైన్స్ అయితే ఢిల్లీ హాల్ట్ అయితే బేగంపేట్లో అండి. బేగంపేట్కి ముందు నాంపల్లి లేన్ అయితే అలాగవుతుందండి, అది చూపించలేదు. బట్ ఇక్కడ నుంచి మన వాడి లైన్, వికారాబాద్ వాడి లైన్ అండి. వికారాబాద్ వరకు అయితే మనము ఈ ట్రైన్ అయితే వెళ్తుంది కాబట్టి మనం వికారాబాద్ ఎండ్ టు ఎండ్ అయితే చేస్తున్నాము. సో డిపార్చర్లో అయితే కలుసుకుందాం, 1 minute హాల్ట్ మాత్రమే అండి. సో డిపార్ట్ అయితే అయిపోయామండి బేగంపేట నుంచి. సో దీనికైతే లింగంపల్లి స్టాప్ ఉంది, అనంతనగర్ ఉంది, శంకర్పల్లి ఉంది. చాలా మంది ప్యాసింజర్స్ అయితే దిగారండి బేగంపేటలో. చూడండి ఎంతమంది పబ్లిక్ దిగారో బేగంపేటలో. అది కాదు, సో సనత్ నగర్ స్టేషన్ 8 ఉంది. ఏసీ కోచెస్ మొత్తం రిజర్వేషన్ వాళ్ళు ఎట్లా దిగుతారండి? ఇక్కడ ప్లాట్ఫామ్ ఆడవరకే ఉంటే వీళ్ళు ఇంత డబ్బులు పెట్టి టికెట్లు తీసుకొని ఇట్లా దిగాలా సనత్ నగర్లో? సో సనత్ నగర్కి వచ్చి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి, 3-4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ వచ్చాము, డిపార్ట్ అయిపోయాము. చాలామందికి ఇక్కడ మనం దిగడానికి ఆప్షన్ లేదు, అక్కడ ప్లాట్ఫామ్ ఉంది, వాళ్ళు ఇట్లా దిగుతున్నారు చూసుకోండి. సనత్ నగర్ కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ ఆగుతాయి. సనత్ నగర్ లాగే ఒక్క సూపర్ ఫాస్ట్ బండి అది ఇదే అండి, పల్నాడు. రైట్ బ్రో.
2543 అండి ఈఎండి. Skipping high-tech city. సో లింగంపల్లికి అయితే ఎరవబోతున్నామండి. సో 303 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే లింగంపల్లి స్టేషన్కి అయితే అరవైనామండి. సో డిలే కనుక చూసుకుంటే 33 మినిట్స్ డిలేతోనైతే లింగంపల్లికి వచ్చినాము. సో లింగంపల్లికి వచ్చి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. సో డైలీ కనుక చూసుకుంటే 83 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఇక్కడ నుంచి 7 ట్రైన్స్ ఒరిజినేటింగ్ అండ్ 7 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే అవుతాయండి. అండ్ ఇక్కడ కూడా చాలా మంది పబ్లిక్ వికారాబాద్ దగ్గరకు వస్తా కొద్దికి పబ్లిక్ అనేది డిబోర్డ్ అవుతున్నారు. డిపార్చర్లో అయితే కలుసుకుందామండి. జస్ట్ 2 మినిట్స్ హాల్ట్. సో లింగంపల్లి నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. రన్ను కూడా అద్దరిపోద్ది కోకనడ రన్ను. ఇంకేం కావాలి దానికి? ఎగ్ షేరింగ్ పెట్టాడు. ఇలా రన్ చేయడం కాదు, దాంట్లో ఎగ్ షేరింగ్ పెట్టాడు. అది మిస్ అయిందో బండి పోయినట్టు. కాకినాడ వాళ్ళకి వయా గుంటూరు మీదకి వెళ్ళే బండి పోయినట్టు లెక్క. దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఆలోచిస్తే మైసూర్ ఒకటి వేసాడు. ఆ రెండు ఆ స్పెషల్లో రాటేలేదు. అయితే లింగంపల్లి నుంచి డిపార్ట్ అయిపోయినామండి. డిపార్ట్ 2 నిమిషాలు అవుతుంది. 2 నిమిషాలు డిపార్ట్ అయిపోయామన్నా. అందుకే పక్కన కోకనాడు ఉంది, చేద్దాం అన్ని కూడా బాగా చేద్దాం మంచిగా ఈరోజు. సో నేనైతే వ్లాగ్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసి. क्या प्लगइन देते थे भैया? మీ ఫేవరెట్ అండి. హుసేన్ సాగర్. సో మనం అయితే అన్నీ బేగంపేట, లింగంపల్లి అన్నీ అయితే కవర్ చేసినామండి. ఒకటి శంకరపల్లి ఒకటి మిగిలింది. శంకరపల్లి అయితే క్యాప్చర్ చేసాము. దానికన్నా ముందు నేను మీకు ఆల్రెడీ ముందు నుంచే చెప్తున్నాను, పార్థివ్తోని పల్నాడు డీటెయిల్స్, పల్నాడు గురించి కంప్లీట్ హిస్టరీ, దాని హిస్టరీ చెప్పిస్తానని అయితే చెప్పాను కదా. సో మన పక్కన అయితే పార్థివ్ అయితే ఉన్నాడు, ది జనరల్ టికెట్. సో చెప్పు మాయా పల్నాడు గురించి. ఫస్ట్ పల్నాడు అనే పేరు, ఫస్ట్ నేమ్ గురించి డిస్కస్ చేసుకుంటే, క్రౌడ్ అపీల్కి మాస్గా ఇది బాగుంటుంది. వాట్ ఈస్ పల్నాడు, పల్నాడు అనే ఎందుకంటున్నారంటే,
బండి మీకు తెలిసినట్టే గుంటూరు వికారాబాద్ మధ్య నడుస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు 1998లో బండి ఇనాగ్రేట్ అయినప్పుడు 1998 ఆగస్టు 16 ఆ టైంలో వేసినప్పుడు 98 ఆ టైంకి ఒక ఇంటర్సిటీ సర్వీసెస్ స్టార్ట్ అయింది గుంటూరు నుంచి. స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్ వరకు వేశారు మనకు తెలిసినట్టే. 2007 ఆ టైంకి వికారాబాద్కి ఎక్స్టెన్షన్ జరిగింది. బట్ ఇది ఎలా జరిగినా సరే ఆ ప్లేస్ నడుస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ గుంటూరు రీజియన్ను అది ట్రావెల్ అవుతూ నల్గొండ మీదుగా వచ్చే రీజియన్, ఇప్పుడు మన సింగిల్ ట్రాక్ ఏదైతే ఉందో ఆ రీజియన్ మొత్తాన్ని పీరియాడిక్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రదేశం ఆ టైమ్స్లో పీరియాడిక్ కింగ్స్ రూల్ చేస్తున్నప్పుడు పల్నాడు అని పిలిచేటప్పుడు ఆ ప్రాంతం మొత్తానికి పేరు పల్నాడు. సో కాబట్టి అది కాలక్రమేణా కాన్స్టిట్యువెన్సీస్గా మారి తర్వాత 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 డిస్ట్రిక్ట్స్ వచ్చి గుంటూరు డిస్ట్రిక్ట్, అవి పల్నాడు డిస్ట్రిక్ట్స్ అని అలా మోడర్న్ ఇండియన్ భాషలో పేర్లు మారిపోయాయి. కానీ ఆ మారక ముందు వరకు దోస్ ఆర్ ఆల్ టర్మ్డ్ యాజ్ పల్నాడు. ఆ రీజన్ మొత్తాన్ని పల్నాడు అంటే ఇప్పుడు ఎలాగైతే మనం కొన్ని డిస్ట్రిక్ట్స్ మొత్తాన్ని కలిపేసి రాయలసీమ అంటున్నామో అలాగే పల్నాడు అని అలా కింగ్స్ పాలనలో ఆ యుద్ధాలు అవి ఇవి. వన్ అమాంగ్ ది వెరీ ఫేమస్ పల్నాటి యుద్ధాలు కూడా అక్కడ జరిగాయి. పల్నాటి బ్రహ్మనాయుడు అని ఒక ఇది ఉంటుంది. ఈ సినిమాల్లో కూడా చాలా క్రౌడ్ అప్పీల్ ఎక్కువ ఉంటుంది, పల్నాడు అనే ప్లేసెస్కి ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఈ ట్రైన్కి పేరుగా పెట్టడం జరిగింది. కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే చాలా ట్రైన్స్ చాలా చేంజెస్కి వెళ్ళాయి తర్వాత. ఫస్ట్ ఎక్స్ప్రెస్గా అయిన తర్వాత సూపర్ ఫాస్ట్గా అప్గ్రేడ్ అవ్వటం, అలా చేయడం. బట్ స్టిల్ 28 years హిస్టరీ ఉన్నా సరే స్టార్టింగ్ నుంచి ఈ రోజు దాకా సూపర్ ఫాస్ట్గానే ఉంది. పెద్దగా స్కెడ్యూల్ ఏం మారిపోలేదు. జస్ట్ ఒకే ఒక ఎక్స్టెన్షన్ అనమాట. అది కూడా సికింద్రాబాద్ నుంచి వికారాబాద్కి ఎక్స్టెన్షన్ జరిగింది. అది కూడా గుంటూరు అండర్లోనే ఉంది. ఏ జోన్ నుంచి ఏ జోన్కి మారలేదు, ఏ డివిజన్ నుంచి ఏ డివిజన్ అండర్లోకి వెళ్ళలేదు. మ్యాక్సిమం ఇండియన్ రైల్వేస్లో కొన్ని అరుదైన ట్రైన్స్ ఉన్నాయి. స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 28 సర్వీసెస్లో 28 సంవత్సరాల సర్వీసెస్లో ఎక్కడికి మారిపోకుండా ఏ జర్నీలోంచి ఏ జోన్లోకి ఏ జోన్లోంచి ఏ డివిజన్లోకి జంప్ అయిపోకుండా ఉన్నటువంటి కొన్ని రేరెస్ట్ ట్రైన్స్లో అది కూడా క్రౌడ్కి బాగా నచ్చి మంచి ఆక్యుపెన్సీ ఉండి, ఆక్యుపెన్సీ ఇన్ ది సెన్స్ ఆఫ్టర్ సికింద్రాబాద్ దిగిపోయారు కదా అని మేము చెప్పామని అది చేసుకోకండి. బట్ స్టిల్ అప్ టు సికింద్రాబాద్ మంచి ఆక్యుపెన్సీ తోటి మంచి రన్ తోటి ఉన్న వన్ అమాంగ్ ది ఫైనెస్ట్ ఇంటర్సిటీస్లో పల్నాడు కూడా ఒకటి. విన్నారు కదా మొత్తం పల్నాడు డీటెయిల్స్. సో మనమైతే ఇప్పుడు మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది శంకర్పల్లి అండి. శంకర్పల్లి తర్వాత డైరెక్ట్ మన డెస్టినేషన్ వికారాబాద్. సో మనం అక్కడ వికారాబాద్లో దిగి ఇంకా మనం కోచ్ కాంపోజిషన్, ఫేర్స్ ఇవి అయితే మాట్లాడుకుందాము. అండ్ ఒకసారి కొత్త ఎల్హెచ్బి కోచెస్ కాబట్టి ఒకసారి మనం డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత కంప్లీట్గా ఎల్హెచ్బి కోచెస్ మొత్తం ఇంటీరియర్స్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దామండి. సో శంకర్పల్లి అయితే వచ్చేసినామండి. సో ఇంట్రెస్టింగ్ అయితే ఏముండదు, 2 సూపర్ ఫాస్ట్ బండ్లు అయితే ఆగుతాయి శంకర్పల్లిలో. ఒకటి ఇది, ఇంకోటి రాయలసీమ. మళ్ళీ మళ్ళీ చిత్తు అనుకును సికింద్రాబాద్ వచ్చింది. సో మనమైతే మన ట్రైన్ తాలూకా పెనాల్టిమేట్ హాల్ట్ అయినటువంటి శంకర్పల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగుతుందండి. చిన్న స్టేషను, కేవలం 2 పెద్ద ట్రైన్లు అవుతాయి. ఒకటి రాయలసీమ, 2 మన పల్నాడు ఎక్స్ప్రెస్ అనమాట. ఇంకోటి కాచిగూడ వాడి మెమూల గురించి చెప్పొద్దు మనము. సో మన వాళ్ళు అయితే చెప్పుకుంటా వస్తున్నారు. వినయ్ ఉన్నాడు ఇక్కడ, వినయ్ నా గుర్తులో ఆడి కెమెరా, ఆడి నా కెమెరా. సో ఆ విధంగా అయితే సో మన డెస్టినేషన్కి అయితే అరైవ్ అయిపోయినామండి. వికారాబాద్ జంక్షన్. చిన్న బోర్డు పెట్టారు ఏదో ఉండాలి అన్నట్టుగా. త్రీ 352 kilometers కవర్ చేసిన తర్వాత 4 minutes డిలేతోనే అయితే మనమైతే మన డెస్టినేషన్ అయిన వికారాబాద్ జంక్షన్కి అయితే అరైవ్ అయిపోయినామండి. సో మనము మిగతా డీటెయిల్స్ కనుక కోచ్ కాంపోజిషన్ ఇంకా ఫేర్స్ అయితే మాట్లాడుకోవాలండి. సో కోచ్ కాంపోజిషన్ కనుక చూసుకుంటే 12 జనరల్ క్లాసెస్ అయితే ఉంటాయండి. అండ్ ఒక 3rd ఏసీ చైర్ కార్, 4 అయితే సెకండ్ సీటింగ్ కోచెస్ అయితే ఉంటాయండి. మిగతా జనరల్ క్లాసెస్, ఒక ఈఓజీ, ఒక ఎస్ఎల్ఆర్డి. సో టోటల్గా కాంపోజిషన్ కనుక చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుందండి మన పల్నాడు సూపర్ ఫాస్ట్. అండ్ దీంట్లో ఎక్స్ట్రాగా DE1 కోచ్ అయితే యాడ్ చేశారండి. నాకు తెలిసి అది తీసేసి DE4 కోచ్ అయితే యాడ్ చేశారండి. అండ్ ఫేర్స్ కనుక చూసుకుంటే జనరల్ క్లాస్ టికెట్ అయితే 150 రూపీస్ అయితే అవుతుందండి. సెకండ్ సీటింగ్ కాస్టింగ్ కనుక చూసుకుంటే 180 to 190 రూపీస్ అయితే అవుతుంది. అదే చైర్ కార్ కాస్ట్ కనుక చూసుకుంటే 500 రూపీస్ చేంజ్ అయితే పడుతుందండి. 3rd AC కాస్ట్ కనుక చూసుకుంటే 750 రూపీస్ సంథింగ్ అలా పడుతుంది 3rd AC కాస్టింగ్. అండ్ ఇది ఫేర్స్ ఇంకా కోచ్ కాంపోజిషన్ అండి. ఈ ఫస్ట్ ఎల్హెచ్బి రన్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు.
ఒకవేళ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్.